ఇండోనేషియా వాళ్ళు హారర్ సినిమాలు తీస్తే అది మామూలుగా ఉండదు. ఒళ్ళు గగురు పుట్టాల్సిందే. మన దగ్గర దయ్యం అంటే తెల్ల చీర కట్టుకొని, కొవ్వొత్తి పట్టుకొని తిరుగుతుంది అనుకుంటాం కానీ, వాళ్ళ దగ్గర దయ్యాలు చాలా వెరైటీగా ఇంకాస్త భయంకరంగా ఉంటాయి. అసలు విషయం ఏంటంటే, ఇండోనేషియా వాళ్ళు మనలాగే దేవుడిని ఎంత నమ్ముతారో, దయ్యాన్ని కూడా అంతే నమ్ముతారు. అందుకే వాళ్ళ హారర్ సినిమాల్లో ఆ నేటివిటీ బాగా పండుతుంది. రక్తం చిందించడం, వింత శబ్దాలు, వికృతమైన ముఖాలు ఇవన్నీ కలిపి ఒక పక్క మాస్ హారర్ మీల్స్ వడ్డిస్తారు. సైకలాజికల్ థ్రిల్లర్లు మెదడుకి పనిపెడితే, ఈ ఫోక్ లోర్ సినిమాలు మాత్రం గుండెకి పనిపెడతాయి. రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సినిమాలు చూస్తే గుండె గల్లంతు అవ్వడం ఖాయం. ద ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి మే ద డెవిల్ టేక్ యూ. దీన్ని చాలా మంది ఇండోనేషియన్ ఇవిల్ డెడ్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ఒక హీరో, ఒక అమ్మాయి తన తండ్రి ఏదో పాత బంగ్లాలో వింత వ్యాధితో చనిపోతుంటే ఆ ఆస్తి కోసం అక్కడికి వెళ్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే, వాళ్ళ నాయన గతంలో డబ్బు కోసం, సుఖం కోసం దయ్యంతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఆ దయ్యం వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వేటాడి చంపుతుంది. ఇందులో రక్తం ఏరులై పారుతుంది. ఆ దయ్యం పట్టాక మనుషులు చేసే విన్యాసాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. పక్కా ఊరా మాస్ హారర్ ఇది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను చూడొచ్చు. సెకండ్ మూవీ పేరు వచ్చేసి ద క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఇది మాత్రం పిచ్చెక్కించే చేతబడి సినిమా. ముగ్గురు స్నేహితులు తమ ఫ్యామిలీతో కలిసి చిన్నప్పుడు పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్తారు. అక్కడ ఉన్న పాత యజమాని చనిపోతుంటే చూడడానికి వెళ్తే అక్కడ అసలు కథ మొదలవుతుంది. అంతకుముందు ఎప్పుడో జరిగిన ఒక సంఘటనకు పగ తీర్చుకోవడానికి ఒక ఆత్మ ఇప్పుడు విరుచుకుపడుతుంది. ఇందులో బాడీ హారరు మామూలుగా ఉండదు. ఒంటి మీద పురుగులు సోకడం, చర్మం మొలుచుకోవడం వంటి సీన్లు చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది కూడా. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థర్డ్ మూవీ పేరు వచ్చేసి సాతాన్స్ స్లేవ్స్. ఇది ఒక రేంజ్ హారర్ సినిమా. ఇందులో ఒక తల్లి చనిపోయినా మళ్ళీ దయ్యంలా తిరిగి వస్తుంది. కానీ ఆమె ఆత్మ మాత్రం ఇంట్లోనే తిరుగుతున్నట్టు పిల్లలకి కనిపిస్తుంది కూడా. తీరా చూస్తే ఆమె బతుకున్నప్పుడు పిల్లల కోసం దయ్యంతో ఏదో డీల్ కుదుర్చుకుందని తెలుస్తుంది. ఆ దయ్యం వచ్చే సౌండ్ వింటే చాలు ఒంట్లో వణుకు పుట్టాల్సిందే. షడ్డర్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి ఇంపేటి గోరు. ఈ సినిమా ఒక శాపం చుట్టూ తిరుగుతుంది. ఒక పల్లెటూరుకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళంతా చేతబడులు చేస్తుంటే ఎలా ఉంటుంది? ఇందులో చూపించే కథకు ఒళ్ళు జలతరిస్తుంది. ఇది ప్యూర్ విలేజ్ హారర్ సినిమా. ఒక అమ్మాయి తన ఊర్లో ఆస్తి ఉందని తెలుసుకొని ఫ్రెండ్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. కానీ ఆ ఊర్లో పుట్టే పిల్లలందరూ చర్మం లేకుండా పుడుతుంటారు. దానికి కారణం ఆ అమ్మాయి తండ్రి చేసిన పాపమే అని ఆ ఊరి జనం నమ్ముతుంటారు. ఆ ఊరోళ్ళంతా కలిసి ఈ పిల్లని పట్టుకుని చంపాలని చూస్తుంటే అసలు ఆ సీన్స్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇక ఫిఫ్త్ మూవీ పేరు వచ్చేసి కేకేఎన్ డీసా పెనారి. ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్తారు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్టు పని మీద ఒక మారుమూల గ్రామానికి వెళ్తారు. అక్కడ ఒక అడవిలోకి వెళ్ళకూడదని రూల్ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ రూల్ బ్రేక్ చేస్తారు. అక్కడ ఒక డాన్సర్ దయ్యం వీళ్ళని పట్టుకుంటుంది. ఆ దయ్యం డాన్స్ చేయడం, అది వీళ్ళని వేధించడం. మొత్తం సినిమా చూస్తున్నంతసేపు ఒక రకమైన భయం ఉంటుంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి. థ్యాంక్ యూ.